వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు రిలీజ్ అయినటువంటి మూవీస్ లో బాక్ మూవీ కూడా రిలీజ్ అయింది. సో బాక్ అండ్ సౌండ్ వింటుంటేనే అర్థమైపోయింది కదా, ఇది ఒక హారర్ ఎలిమెంట్ ఉన్న మూవీ. అంతేకాదు కళావతి సినిమాకి కొంచెం ఏమంటారు, దానికి ప్రీక్వెల్ లాగా వచ్చినటువంటి ఆ సిరీస్ లో ఆ ఫ్రాంచైజ్ లో వచ్చినటువంటి మూవీయే బాక్ మూవీ. మరి ఈ మూవీని సుందర్ సి గారు డైరెక్ట్ చేస్తూ అలాగే యాక్ట్ కూడా చేశారు ఇందులో. సో ఆ సిరీస్ అన్నిట్లో కూడా సుందర్ సి గారు మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాని ఖుష్బు గారు నిర్మించారు అనమాట. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే తమన్నా భాటియా అలాగే రాశి ఖన్నా ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సపోర్టింగ్ రోల్స్ లో వెన్నెల కిషోర్ గారు, కోవేశ్వర్ల గారు అలాగే శ్రీనివాస్ గారు కూడా ఇందులో యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ సినిమా విషయానికి వచ్చేస్తే తమన్నా చాలా హ్యాపీలీ తను పెళ్లి చేసుకున్న అతనితోటి చాలా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఒక బాక్ అనే దెయ్యము సో వాళ్ళ హస్బెండ్ ని చంపేస్తుంది అండ్ తమన్నాని కూడా చంపేస్తుంది. వాళ్ళ పిల్లల్ని చంపేద్దామని చూసేసరికి తమన్నా గారు ఆపుతారనమాట. అసలు వాళ్ళ పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటుంది, తమన్నా గారు చనిపోయినా వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడగలిగారు, అసలు సుందర్ సి గారికి తమన్నాకి ఏం సంబంధం ఉంది, కోవేశ్వర్ల గారు ఏమవుతారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక మనం సినిమా అయితే చూడాలి. నిజంగా కళావతి సినిమాలో ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో, లైక్ సినిమా అంతా ఫస్ట్ నార్మల్ గా నడుస్తుంది, ఆ తర్వాత దెయ్యం ఎంటర్ అవుతుంది, దెయ్యం ఎవరికొకరికి పూనుతుంది అండ్ దాన్ని కనుక్కోవడానికి సుందర్ సి గారు వస్తారు, జరుగుద్ది. అండ్ ఫైనల్లో వచ్చేసరికి ఒక మంచి అమ్మవారి సాంగ్ ఉంటుంది, లాస్ట్ లో అమ్మవారు ఉంటుంది, అమ్మవారు దుష్ట పరిహారం అయితే చేసేస్తారు. ఇది యాక్చువల్లీ సుందర్ సి గారి సినిమాల్లో ఉండే ప్యాటర్న్. సేమ్ అదే ప్యాటర్న్ ని ఈ సినిమాలో కూడా కొనసాగిస్తారనమాట. సో ఇందులో కూడా బాక్ అనే దెయ్యము సో ఒక దుష్ట ఆలోచనతోటి పుట్టుకొస్తుంది. ఒక పలానా సర్టైన్ డేట్ లో పుట్టిన వాళ్ళని చంపేసి ఇంకా ఎక్కువ శక్తులు పొందాలి అని చెప్పి అనుకుంటుంది అనమాట. సో ఆ పలానా డేట్ వాళ్ళు ఎవరెవరు ఉంటారు, ఎవరిని చంపేసింది, అసలు సుందర్ సి ఎలాగా తన మేనకోడల్ని కాపాడుకున్నాడు, ఇవన్నీ చూడాలంటే మాత్రం సినిమా చూడాలి. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ప్రతి సీను ప్రతి సిచ్యువేషన్ తమన్నా గారిని ఒక అందమైన దెయ్యంలో చూపించడంలో కూడా చాలా బాగా వీళ్ళందరూ కూడా కష్టపడ్డారని చెప్పొచ్చు. సినిమా అయితే లైక్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో కామెడీ చాలా బాగుంది. ఎందుకంటే కోవేశ్వర్ల గారి కామెడీ మనందరికీ తెలుసు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటామో హారర్ ఫిలిమ్స్ లో ఆవిడ కామెడీని. సో ఇందులో కూడా అంతే రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. అది కాకుండా మన వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు మూవీకి. సో మొత్తానికి ఈ సినిమా హారర్ సినిమాస్ ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళైతే డోంట్ మిస్ బాక్ మూవీ అనమాట. సో థియేటర్స్ లో ఉన్న దగ్గరగా మీకు అవైలబుల్ గా ఉన్న థియేటర్స్ కి వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా చాలా బాగుందని చెప్తాను. సో మీరు కూడా చూసేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ పురా లోకల్. Pura Local channel, share and subscribe. All the best to Pura Local. All the best to Pura Local. Wishing all the best to Pura Local. All the best to Pura Local.